స్వర్ణాంధ్ర విజన్ 2047 సాకారానికి నేడు కీలకమైన రోజు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 18,000 కోట్లతో ఇవాళ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు ఏపీని మరింత ముందుకు తీసుకెళ్తాయని ఆయన చెప్పుకొచ్చారు. ఈ రోజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో కలిసి ప్రధాని మోదీ ప్రారంభించారు. भगवान श्री वराह लक्ष्मी नरसिंह स्वामी के चरणों में प्रणाम करता हूं। मैं श्री कुर्मनाथ स्वामी और मां पोंडितल्ली अम्मवारू को नमन करता हूं। మిత్రులారా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి స్వర్ణాంధ్ర విజన్కు ఎంతో కీలకమైన రోజు. ఈ శుభ సందర్భంగా ఈ పవిత్రమైన మాసంలో ఈ పవిత్రమైన ఉత్తరాంధ్ర భూమికి రావడం నాకెంతో సౌభాగ్యంగా భావిస్తున్నాను. ముందుగా శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి పవిత్రమైన పాదాలకు నా నమస్కారాలు అర్పిస్తున్నాను. అలాగే కూర్మనాథ స్వామి వారికి, అమ్మ పైడితల్లి అమ్మవారికి నమస్కరిస్తున్నాను. साथियों, आज यहाँ करीब 18,000 करोड़ रुपए की विकास परियोजनाओं का शुभारंभ, लोकार्पण और शिलान्यास हुआ है। एयरपोर्ट के साथ साथ ये प्रोजेक्ट आंध्र की रोड कनेक्टिविटी से भी जुड़े हैं। इनमें एनर्जी सिक्योरिटी से जुड़े प्रोजेक्ट भी हैं। ये विकास कार्य इस बात के प्रतीक है कि इस समय आंध्र की स्पीड से आगे बढ़ रहा है। मैं आप सभी को इन प्रोजेक्ट्स की बहुत बहुत शुभकामनाएं देता हूं। మిత్రులారా, ఈరోజు దాదాపు 18,000 కోట్ల రూపాయలు విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేసుకుంటున్నాం. ఎయిర్పోర్ట్తో పాటు ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్లో రోడ్ కనెక్టివిటీని కూడా మరింత బలోపేతం చేస్తాయి. వీటిలో ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్కు ఎంత వేగంగా ముందుకు తీసుకొని వెళ్తున్నాయనడానికి ఒక నిదర్శనం. ఈ ప్రాజెక్టుల కోసం మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. साथियों, आज का ये आयोजन नया इतिहास, नए रिकॉर्ड इसे रचने का भी है। आज एक और विकास के नए रिकॉर्ड बन रहे हैं, तो साथ ही धीमसा डांस का सांस्कृतिक रिकॉर्ड भी रचा गया है। और ये चंद्रबाबू की विशेषता है कि उन्होंने दो क्षितिजों को छुआ है। एक तरफ ऊंची आसमान को छूने वाली व्यवस्था, एयरपोर्ट का निर्माण, और दूसरी तरफ मेरे यहाँ के आदिवासी बहनों के द्वारा धीमसा नृत्य का विश्व रिकॉर्ड बनाना। मैं चंद्रबाबू के इस विजन को विशेष रूप से सराहना करता हूं। మిత్రులారా, ఈరోజు ఒక కొత్త చరిత్ర, ఒక కొత్త రికార్డును సృష్టించిన రోజు కూడా. ఒకవైపు అభివృద్ధిలో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి, మరోవైపు దింసా నృత్యం కూడా ఒక సాంస్కృతిక రికార్డును సృష్టించింది. ఇది చంద్రబాబు నాయుడు గారి విశిష్టత అనేది నేను తెలియజేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక 2 అంశాలని టచ్ చేశారు. ఒకటి నింగిని, ఆకాశాన్ని అంటే ఎయిర్పోర్ట్ అయితే, మరొకటి గిరిజనుల సోదర సోదరీమణులతో ఈరోజు దింసా నృత్యంతో ఒక రికార్డు సృష్టించారు. ఇది చంద్రబాబు నాయుడు గారి విజన్. దీనికి నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. 13,000 से ज्यादा आदिवासी बहनों और बेटियों की प्रस्तुति, उनका उत्साह, उनका अनुशासन और आदिवासी संस्कृति का गौरव, यह दृश्य वाकई अद्भुत था। इसमें देश की विविधता की झलक भी थी और पीढ़ी दर पीढ़ी सहेज कर रखी गई जनजातीय विरासत भी थी। मैं इस प्रस्तुति के लिए आप सभी का और विशेष रूप से
मेरी आदिवासी बहनों और बेटियों का बहुत बहुत अभिनंदन करता हूं। 13,000 మందికి పైగా గిరిజన పిల్లలు మరియు సోదరిమణుల తాలూకా ప్రదర్శన, వారి ఉత్సాహం, వారి క్రమశిక్షణ మన గిరిజన సంస్కృతికి సంబంధించిన ఒక గౌరవం. ఈ దృశ్యం నిజంగా అద్భుతంగా అనిపించింది. దీనిలో మన దేశం తాలూకా వైవిధ్యత కనిపించింది. అలాగే తరతరాలుగా సంరక్షించబడిన గిరిజన వారసత్వం కూడా ప్రతిబింబించింది. ఈ అద్భుతమైన ప్రదర్శనకు మన గిరిజన పిల్లలకు, సోదరిమణులకు, అలాగే ఇక్కడ ఉన్న అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. साथियों, ये धरती अल्लूरी सीताराम राजू की धरती है। अल्लूरी सीताराम राजू जी ने जिस धरती पर आदिवासी हितों के लिए अपना जीवन समर्पित किया, आज उसी धरती पर आंध्र प्रदेश के एक नए एयरपोर्ट की शुरुआत हो रही है। ये एयरपोर्ट आंध्र और उत्तर आंध्र की ग्रोथ का रनवे है। ये आंध्र के युवाओं के बेहतर भविष्य का लॉन्च पैड है। मैं आंध्र प्रदेश के लोगों को, देश के लोगों को बहुत बहुत बधाई देता हूं। మిత్రులారా, ఈ నేల అల్లూరి సీతారామరాజు గారి నేల. అల్లూరి సీతారామరాజు గారు ఈ గిరిజన హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేశారో ఆ పవిత్రమైన భూమిపైనే ఈరోజు ఆంధ్రప్రదేశ్కు ఒక కొత్త ఎయిర్పోర్ట్ ప్రారంభమవుతుంది. ఈ ఎయిర్పోర్ట్ ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక కొత్త రన్వేగా పనిచేస్తుంది. ఇది ఆంధ్ర యువత యొక్క ఉజ్వల భవిష్యత్తుకు ఒక కొత్త లాంచ్ ప్యాడ్లా పనిచేస్తుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరియు దేశ ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు. साथियों, पहले जब एयरपोर्ट बनते थे तो एयरपोर्ट के नाम एक ही परिवार के नाम पर चढ़ जाते थे। हमने इस परंपरा को बदला। हमने अयोध्या में एयरपोर्ट का नाम वाल्मीकि के नाम से जोड़ा। हमने पंजाब में संत रविदास जी के नाम से एयरपोर्ट का नाम जोड़ा। और साथियों, केंद्र की एनडीए सरकार ने निर्णय किया है कि इस नए एयरपोर्ट का नाम श्री अल्लूरी सीताराम राजू के नाम पर होगा। आंध्र प्रदेश का जो भी नागरिक इस एयरपोर्ट से यात्रा करेगा, देश और दुनिया का जो भी नागरिक इस एयरपोर्ट से यात्रा करेगा, उसे अल्लूरी सीताराम राजू जी के नाम से जन सेवा और राष्ट्र सेवा की प्रेरणा मिलेगी। మిత్రులారా, ఒక గతాన్ని మళ్ళీ గుర్తు చేసుకుందాం. ఒక సందర్భంలో భారతదేశంలో ఏ ఎయిర్పోర్ట్ నిర్మించినా ఒక్క కుటుంబం తాలూకా పేర్లే దానికి పెట్టేవారు. ఆ చరిత్రని మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం తిరగరాసింది. అయోధ్యలో ఎయిర్పోర్ట్ ప్రారంభిస్తే దానికి వాల్మీకి గారి పేరు పెట్టాం. అలాగే పంజాబ్లో సంత్ రవిదాస్ గారి పేరుతోని ఎయిర్పోర్ట్ని ప్రారంభించాం. అలాగే ఈ కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త ఎయిర్పోర్ట్కి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టాలనే నిర్ణయం తీసుకుంది. ఈ ఎయిర్పోర్ట్ ద్వారా ప్రయాణించే ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడు అల్లూరి సీతారామరాజు గారి పేరుతో ప్రజాసేవకు, దేశ సేవకు కూడా స్ఫూర్తి పొందుతారని తెలియజేస్తున్నాను. साथियों, बीते 12 इयर्स में देश के एविएशन सेक्टर ने असाधारण प्रगति की है। 2014 तक देश में केवल 74 एयरपोर्ट ऑपरेशनल थे। आज ये संख्या 166 है। एक समय था जब हवाई उड़ानें सिर्फ बड़े शहरों तक सीमित थी। एनडीए सरकार में आज छोटे शहर के साधारण लोग भी फ्लाइट से आ जा रहे हैं। మిత్రులారా, గత 12 సంవత్సరాల్లో దేశంలో విమానయాన రంగం ఒక అసాధారణమైన పురోగతిని సాధించింది. 2014 వరకు
దేశంలో కేవలం 74 ఎయిర్పోర్ట్లు ఆపరేషనల్గా ఉంటే ఈరోజు ఆ సంఖ్య పెరిగి 166 ఎయిర్పోర్ట్లకి చేరుకుంది. ఒకప్పుడు విమానాశ్రయాలు, విమాన ప్రయాణాలు పెద్ద నగరాలకే పరిమితం అయ్యేవి. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో చిన్న పట్టణాల నుంచి సాధారణ ప్రజలు కూడా విమానాల్లో ప్రయాణిస్తున్నారని తెలియజేస్తున్నాను. 12 इयर्स में सिर्फ एयरपोर्ट की संख्या ही नहीं बढ़ी है, हमारी उड़ान योजना के कारण आज गरीब परिवार के लोगों को भी जहाज में बैठने का अवसर मिल रहा है. इस योजना ने गरीब से गरीब को अपना सपना पूरा करने में मदद की है. कुछ दिन पहले ही सरकार ने उड़ान योजना के दूसरे फेज की शुरुआत की है. इस पर भी 29,000 करोड़ रुपीस